హాయ్ అండి. దిస్ ఈజ్ రాగా. ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండేటువంటి పచ్చి జీడిపప్పు వంకాయ మసాలా కర్రీతో అయితే మీ ముందుకొచ్చానండి. ఇది చాలా టేస్టీ రెసిపీ అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. పచ్చి జీడిపప్పు వేసుకోవడం వలన వంకాయ కూరకి మరంత కమ్మదనం అయితే వస్తుందండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఈ విధంగాను. ఇది చాలా టేస్టీ రెసిపీ అండి. ఎక్కువగా పెళ్ళిళ్ళలో ఫంక్షన్‌లో అయితే ఎక్కువగా వడ్డిస్తూ ఉంటారండి దీన్ని. నేనైతే ముందుగా ఒక 500 గ్రాముల వరకు వంకాయలనైతే తీసుకున్నానండి. పెద్ద ముక్కలుగానే కోసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచుకున్నానండి. లేకపోతే వంకాయ ముక్కలు నల్లగా వచ్చేస్తాయండి ఉప్పు నీళ్ళల్లో వేసుకోకపోతే. తరువాత జీడిపప్పునైతే తీసుకున్నానండి. అవి పచ్చి జీడిపప్పు అండి. శుభ్రంగా క్లీన్ చేసేసుకొని నీళ్ళల్లో అయితే వేసి ఉంచుకున్నానండి. లేకపోతే నలుపొస్తాయి నీళ్ళల్లో వేయకపోతే అవి కూడాను. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలని, ఉల్లిపాయలని సన్నగా కోసుకున్నానండి. టమాటాలను కూడా సన్నగా కోసుకున్నాను. ఇదైతే ఎండు కొబ్బరి అండి. తర్వాత కొంచెం జీడిపప్పులు ఒక 4, 5 జీడిపప్పు పలుకులనైతే తీసుకున్నానండి. గసగసాలను ఒక స్పూన్ వరకు తీసుకున్నాను. నానేసి అయితే ఉంచుకున్నానండి నీళ్ళలో. దాన్నైతే మెత్తటి పేస్ట్గా అయితే చేసుకోవాలండి. జీడిపప్పు బదులుగా పుచ్చపప్పునైనా యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర పుచ్చపప్పు లేకపోవడం వల్ల నేను జీడిపప్పుని యాడ్ చేసుకున్నాను. తరువాత ఒక 4 స్పూన్ల ఆయిల్ని అయితే తీసుకున్నానండి. దానిలో ముందుగా కోసి ఉంచుకున్నటువంటి వంకాయ ముక్కలను అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా ఫ్రై చేసుకొని వేసుకోవడం వల్ల కూరలో టేస్ట్ చాలా బాగుంటాయండి వంకాయలు పచ్చిదనం లేకుండా. తరువాత అదే నూనెలో తాలింపు గింజల్ని వేయించుకున్నానండి. తరువాత ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలను అయితే తీసుకున్నానండి. తరువాత ఒక 4 పచ్చిమిరపకాయలను అయితే సన్నగా తరుక్కున్నానండి. దాన్ని నూనెలో వేసుకొని ఉప్పునైతే యాడ్ చేశానండి. తొందరగా ఉల్లిపాయలు మగ్గుతాయండి ఉప్పుని యాడ్ చేసుకోవడం వలన. తరువాత కొంచెం పసుపును కూడా యాడ్ చేసేసుకున్నానండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి. తరువాత టమాటాలను కూడా వేసుకొని మనము వేయించుకోవాలండి. టమాటాలు కూడా మెత్తగా మగ్గిపోవాలండి. మూత పెట్టేసేసుకొని ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టేస్తే టమాటాలు అయితే మెత్తగా మగ్గిపోతాయండి. చూసారా, టమాటాలు కూడా మెత్తగా మగ్గిపోయి నూనె అయితే పైకి తేలిందండి ఇప్పుడు మనకి. ఇప్పుడైతే ఒక అర స్పూన్ వరకు అల్లం చిన్నులపాయ పేస్ట్ని అయితే యాడ్ చేసుకున్నానండి. అల్లం చిన్నులపాయ పేస్ట్ పచ్చివాసన పోయే విధంగా అయితే మనము వేయించుకోవాలండి. పచ్చిగా ఉంటే టేస్ట్ బాగోదండి. తరువాత ఇందాక మనం వేసి ఉంచుకున్నటువంటి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం నూనెలో బాగా ఫ్రై అవ్వాలండి ఈ పేస్ట్ అంతా కూడాను. ఈ పేస్ట్ అంతా పచ్చిదనం పోయి నూనె అంతా తేలాలండి. ఆ విధంగా అయితే మనము వేయించుకోవాలి. ఇప్పుడైతే ఒక స్పూన్ వరకు కారాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మీకు కారం తక్కువ తినే వాళ్ళైతే తక్కువ యాడ్ చేసుకోండి. ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. నేను ఇందాక పచ్చిమిరకాయలు కొంచెం ఎక్కువ వేసుకున్నాను కాబట్టి కొంచెం కారం తగ్గించి వేసుకున్నానండి. నాకైతే ఆ కారం సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడాను బాగా కలపెట్టుకోవాలండి. నూనె తేలే విధంగా చేసుకోవాలి. అప్పుడే మసాలా అంతా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి మనకి. చూసారా, ఇప్పుడైతే నూనె తేలిందండి. దీనిలోకి ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర పొడిని అయితే యాడ్ చేసుకున్నానండి. తరువాత గరం మసాలా పొడిని కూడా యాడ్ చేసుకున్నాను. నేనైతే గరం మసాలా పొడిలోనే కొంచెం ధనియాల పొడిని కూడా ఎక్కువగా యాడ్ చేసుకుంటానండి, ధనియాలను వేసి. అందువల్ల ఒక స్పూన్ వరకే యాడ్ చేసుకున్నానండి. కొంచెం కరివేపాకును కూడా ఇప్పుడు యాడ్ చేసుకోండి, స్మెల్ బాగుంటుంది. తాలింపులో వేస్తే స్మెల్ పోతుందండి. మసాలా అంతా బాగా కుక్ అయిపోయి ఆయిల్ అంతా తేలిన తర్వాత మనము ముందుగా క్లీన్ చేసి ఉంచుకున్నటువంటి పచ్చి జీడిపప్పును కూడా వేసుకొని ఒక్కసారి ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. పచ్చిదనం లేకుండా ఉంటుంది ఆ విధంగా ఫ్రై చేసుకోవడం వలన. ఇప్పుడు ఇవి కూడాను పచ్చిదనం పోయిందండి, జీడిపప్పు కూడాను. తరువాత కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుందామండి. నేనైతే ఒక అర గ్లాసు వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఆల్రెడీ మసాలా అంతా బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందాక మనం వేయించి ఉంచుకున్నటువంటి వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకుందామండి. వంకాయలు ఆల్రెడీ వేగిపోయి ఉన్నాయి కాబట్టి ఇంకా పచ్చిదనం ఏమి ఉండదండి వంకాయల్లో. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలను కూడా మనం యాడ్ చేసుకున్న తర్వాత దీన్నైతే మూత పెట్టి
సిమ్లో ఒక 5 నిమిషాలు అయితే మగ్గించుకున్నామనుకోండి, ఆయిల్ అయితే పైకి తేలుతుంది. చక్కగా వంకాయకి జీడిపప్పుకి మసాలా అంతా పట్టి చక్కగా వేగిపోయి ఉందండి. చూసారా? దీనిలో కొంచెం కొత్తిమీరనైతే యాడ్ చేసుకుందాము లాస్ట్లో. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చి జీడిపప్పు మసాలా కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇది అన్నంలోకే కాదండి, చపాతీల్లోకి, పూరీల్లోకి, బిర్యానీలో కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్ చేయడం